తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని చందిప్ప గ్రామంలో ఒక ఆలయం ఉంది. రైట్, అదే శ్రీ మరకత శివలింగ సోమేశ్వర స్వామి ఆలయం కదా? ఎగ్జాక్ట్లీ. ఆ గుడికి సంబంధించిన చారిత్రక ఆధారాలు, శాసనాల వివరాలను ఈరోజు మనం క్రోడీకరించబోతున్నాం. దీని ఉద్దేశం కేవలం ఒక భవనం లేదా గుడి చరిత్రను చదవడం కాదు సుమా. ముఖ్యంగా రాతి శాసనాలు చూసుకుంటే ఆనాటి సమాజం ఎంత సిస్టమాటిక్గా ఉందో చెబుతాయి. ఖచ్చితంగా. అంటే కట్టడాలు కేవలం మతం కోసమో దేవుడి కోసమో కావు, అవి ఆ కాలపు ఎకనామిక్ ఎంజన్లు అని ఈ చందిప్ప సోమేశ్వర స్వామి ఆలయం ఆధారాలు మన కళ్ల ముందుంచుతున్నాయి. ఆయనకు పెర్మాదిదేవ అనే బిరుదు ఉండేది. అలాగే త్రిభువనమల్ల అనే చాలా గంభీరమైన బిరుదు కూడా ఉంది. త్రిభువనమల్ల అంటే మూడు లోకాలకు అధిపతి అని రా. అవును. మహారాజు విక్రమాదిత్య 6th చేసిన దానాల వెనుక ఉన్న సామాజిక కోణాన్ని మనమిక్కడ అర్థం చేసుకోవాలి. చందిప్ప ప్రాంతాన్ని ఆయన కేవలం సోమేశ్వర స్వామి ఆలయంలో జరిగే పూజలు, నైవేద్యాలు, యజ్ఞాలు మరియు ముఖ్యంగా శివరాత్రి లాంటి పెద్ద పండుగల నిర్వహణకు ఫండింగ్ ఇచ్చారు. అన్నదాన ఏర్పాట్లు కూడా చేశారక్కడ. ఓహో, ఫ్రీ మీల్స్ కూడానా? అవును. సోమేశ్వర స్వామి ఆలయంలో జరిగే పూజలు, నైవేద్యాలు, యజ్ఞాలు మరియు ముఖ్యంగా చందిప్పలో కేవలం భక్తులు వచ్చి దండం పెట్టుకుని వెళ్లే ఒక ప్రార్థనా మందిరాన్ని మాత్రమే నిర్మించలేదు. ప్రాచీన భారతదేశంలో దేవాలయాలు కేవలం మతపరమైన కేంద్రాలు మాత్రమే కాదు, అవి ఒక సోషియో ఎకనామిక్ ఇంజిన్స్ అని చెప్పడానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఉండదు. మనకు ఇక్కడ ఒక బలమైన ఫిజికల్ ఎవిడెన్స్ దొరికింది. అదే చందిప్ప ఆలయంలో లభించిన శిలాశాసనం. చరిత్రను రికార్డ్ చేయడంలో ఇలాంటి శాసనాల పాత్ర చాలా కీలకమైంది. పండితులు శ్రీ దేశ్ముఖ్ హనుమంత్ రెడ్డి గారు ఈ చందిప్ప శాసనాన్ని ఎంతో ఓర్పుగా పరిశీలించి అనువదించారు. పాత తెలుగు అక్షరాలను చదివి దాని అర్థాన్ని డీకోడ్ చేయడం అనేది అత్యంత క్లిష్టమైన పని. అందులో రాసిన దాని ప్రకారం విక్రమాదిత్య 6th పట్టాభిషేకం జరిగిన 25వ సంవత్సరంలో ఈ ఆలయ నిర్మాణానికి పునాది పడింది. ఆ తర్వాత సోమేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించిన తేదీ కూడా రాశారు. ఈ ఆలయ నిర్మాణానికి పునాది పడింది. ఆ తర్వాత సోమేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించిన తేదీ కూడా రాశారు అని ఒక అపోహ ఉంది మనకి. అవును, సాధారణంగా రాజులు, యుద్ధాలు గురించే మాట్లాడుకుంటాం. కానీ శాసనాలు అలా కాదు. జక్కనబ్బే ఈమె ఒక గొప్ప శివభక్తురాలు. ఈ ఆలయ నిర్మాణానికి తన వంతుగా ఎంతో ఫండ్ దానం చేసింది. అలాగే ఈ నిర్మాణ బాధ్యతలను భుజాన వేసుకుని దగ్గరుండి పనిని పూర్తి చేసిన శిల్పులు లేదా ఆర్కిటెక్ట్స్ అని చెప్పొచ్చు. వాళ్ళు మరువోజన మరియు తమ్మోజన వంశాలకు చెందినవారు. పైనున్న రాజుగారి రాయల్ ప్యాట్రనేజ్, మధ్యలో ఉన్న జక్కలబ్బే లాంటి దాతల ఆర్థిక మద్దతు, ఇక కింది స్థాయిలో ఉన్న మరువోజన, తమ్మోజన లాంటి కళాకి ఆఫ్ లేబర్ని ఇది సూచిస్తోంది. ఈ రోజుకి చందిప్ప శ్రీ మరకత శివలింగ సోమేశ్వర స్వామి ఆలయం కేవలం చరిత్రకు సాక్ష్యంగానే కాదు, ఒక సజీవ కేంద్రంగా నిలుస్తోంది. అవును. అక్కడికి వెళ్లే భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని పంచుతూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. శ్రోతలు కూడా ఈ ప్రశ్న గురించి తమకు తాము ఆలోచించుకుంటారని ఆశిస్తున్నాను. ఈ ఆసక్తికరమైన ప్రశ్నతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. మరొక అద్భుతమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. महादेवाय नमः। आप्यायं ब्रह्मेन्द्रं विष्णुसंवत्सरं राजसरं श्रीकृष्णस्वामी आप्यायं ब्रह्मेन्द्रं अभिषेक కింద మొత్తం స్వామి ఓం ఆప్యాయం స్వసమేతం విష్ణుతం విష్ణురాజస్తంగతం శ్రీరేణ స్థాపయామి. ఓం నదిగ్రామగర్షం ఓం భగవతే విష్ణువాయ నమస్తే రుద్రమణ్యం నమస్తే నమస్తే शिवं
మేము కూడా ఆయన అనుకోలేదు